హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను డబ్బాగాలాలు ఫిషింగ్ చేయడానికి వచ్చాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అవి డబ్బాగాలాలు. దానికి ఫీడర్లు అయితే కట్టుకున్నాను. ఫ్రెండ్స్ చాలామంది ఫీడర్లతో ఫిషింగ్ చేస్తున్నారు, కానీ దానికి ఏ బైట్ పెట్టుకోవాలనేది ఎవరు చెప్పట్లేదు. అసలు ఫీడర్లకి ఏ పిండి కలిపి పెట్టుకుంటే చేపలు పడతాయి అనేది క్లియర్గా ఎవరు చెప్పట్లేదు. ఫ్రెండ్స్ నేనైతే ఒక మంచి మేత అయితే తయారు చేసుకొచ్చాను. యాక్చువల్గా దీనికైతే చేపలు పడితే మీకు ఖచ్చితంగా ఈ మేత ఏమేమి కలిపానని మీకు మళ్ళీ ఇంకో వీడియో అయితే చేసి పెడతానని ఇదిగో ట్రైల్ అయితే నేను చెక్ చేశాను. ఫ్రెండ్స్ ఈ పిండికి అయితే ఖచ్చితంగా నాకైతే చేప పడింది. ఈ రోజుల్లో చేపలు సరిగ్గా పడట్లేదు, అందుకని నేను మంచి బయట అయితే తయారు చేసి ఒక ప్రాక్టికల్ అయితే చేశాను. ఫ్రెండ్స్ నాకైతే చేపలు పడ్డాయి. సో ఈ మేత ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫీడర్కి చక్కగా పిండి అయితే పెట్టుకోవాలి. పాపప్స్ ఆ విధంగా పెట్టుకోవాలి. పాపప్స్ ఏ విధంగా పెట్టుకున్నా ఏం కాదు, ఎందుకంటే నీళ్ళలోకి వెళ్ళాక ఊడిపోతాయి. చూసుకొని కరెక్ట్గా లోతు ఎక్కడ ఉందో ఆ ఏరియాలో వేసుకుంటేనే చేప పెద్ద అనేది కానీ చిన్నది అనేది కానీ ఎక్కడైనా లోతులోనే తిరుగుతుంటుంది. ఇప్పుడు నాకు చేప అయితే పడింది చూడండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫీడర్లు ఆడేటప్పుడైతే చేప లాగినప్పుడు కొద్దిసేపు లాగనియాలి. అప్పుడే ఫీడర్ హుక్ అనేది దాని మూతికి ఇంకా స్ట్రాంగ్గా గుచ్చుకుంటుంది. కొద్దిగా లాగింది కదా అని చెప్పేసి మనం లాగేసుకుంటే చేప అయితే మనకు దొరకదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫీడర్ హుక్ అనేది బలంగా దిగితేనే మన చేప దగ్గరికి వచ్చేస్తుంది. ఎంత గట్టిగా లాక్కున్నా మనకు ఆ హుక్ దాని నుంచి అయితే ఊడిపోదు. కొద్దిగా లాగిందని చెప్పేసి డబ్బా మనం లాగేస్తే ఒకసారి చేప అనేది రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఫీడర్ హుక్ చూడండి ఎంత స్ట్రాంగ్ అయితే గుచ్చుకుందో. ఎప్పుడు కూడా పాపప్స్ ఎల్లో కలర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్ చాలా ఉన్నాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.